జరిగేటువంటి మనోహరమైన ఉపవాస పండుగకి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు సామ్యలయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అంతేకాదు నా తోటి జత్పని వారి అయినటువంటి దైవజనులు, వేదిక మీద ఉన్న దైవజనులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నాతో వచ్చిన దైవజనుడు విజయపాల్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలండి. బాగున్నారు అందరూ? పలపలాసుకున్నారేంటి? చక్కగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఓకే, ఏదేమైనప్పటికీ దేవుడు అనకాపల్లి ప్రాంతం నుండి మీ మధ్యకి దేవాతి దేవుడు తోడుకొని తీసుకొచ్చాడు. ఇంచుమించు మేము బయలుదేరి 4 గంటలు బయలుదేరాం. అలా చల్లగా బయలుదేరి అలా నెమ్మదిగా ఈ అద్దరిపేట మీదకి అలా మీ మధ్యకి రావడానికి, ప్రాంతాలన్నీ చూసి రావడానికి దేవుడు కృప చూపాడు. అయితే నేరుగా వాక్యంలోనికి వెళ్ళాలనేది నా ఆశ. నీ పక్కన ఉన్న వ్యక్తికి సెకండ్ ఇచ్చి, దేవుడు ఏదో నీతో మాట్లాడతాడంట చెప్పు. చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పండారా? దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తున్నాము. నా పేరు పాస్టర్ డేవిడ్ కృపానందం. మాది అనకాపల్లి దగ్గర పెద్దపాడు అనే గ్రామంలో నేను సేవ చేయుచున్నాను. మా సొంతూరు అయితే కాకినాడ దగ్గర రాయుడుపాలెం, కొత్తూరు. కనుక దర్శనంతో తల్లి గారిని తండ్రి గారిని ఈ ప్రాంతాన్ని విడిచి, తూర్పుగోదావరి జిల్లాను విడిచి విశాఖపట్నం జిల్లాకు పంపించారు. 1995లో వెళ్ళిపోయాం. కనుక దేవుని పని కొరకు వెళ్ళిపోయాము. దేవుడు పంపిస్తే వెళ్ళాము. దేవుని ఆత్మల పట్ల భారం కలిగి ఆత్మల రక్షణ కొరకే ఆ ప్రాంతాల్లో దేవుని పని చేస్తున్నాం. కనుక దేవుడు, నాకు ఒక భార్య, 2 పాపలు. మేము 6 అన్నదమ్ములము. 4 అన్నదమ్ములు చనిపోయారు. ఉన్నవారిలో ఒక 3 ఆయన ఉన్నాడు, ఆయనకి 2 బాబులు. కనుక తల్లి గారు ఉన్నారు, తండ్రి గారు హార్ట్ స్ట్రోక్తో మరణించారు. దేవుని యొక్క దర్శనం మాత్రం ఆగకుండా చక్కగా ఆయన పని ఆయన చేయించుకుంటున్నాడు. కనుక మీ దైవజనులు తక్కువ సమయంలోనే ఎక్కువ నన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. అందుకే మొన్న గత నెలలో వచ్చి సేవకుల మధ్యలో ఇక్కడ వాడబడ్డాను. మరలా సంఘం మధ్య కూడా మీరు వాడబడాలని వారు ఆశపడ్డారు. మరలా కొత్తపల్లి మండలంలో కూడా వాడబడాలని ముందుగానే ఆయన నన్ను అడగడం జరిగింది. ఏదో వినప్పటికీ దేవుని మహిమ. చెప్పండి, దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తున్నాము. పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి, పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి చదవగలిగిన వారు మాత్రం ఒకరు స్పష్టంగా చదవడానికి ఇష్టపడండి. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 38వ వచనము 39వ వచనాన్ని ఒకరు చదివి సహాయం చేయవలసిందిగా. ఇశ్రాయేలులకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని మనోవ్యాధిని తెలుసుకొనును గదా. ఒకడైనను జనులందరి అయినను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదువు గనుక నీవు ఆకాశమును నివాస స్థలమందు క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను నీ యందు భయభక్తులు కలిగినట్లు చేయుము. 42వ వచనం. నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తం అనుగ్రహించుము. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే వాక్యం చదివించేది కాబట్టి ఇంకా బైబిల్ మీరు తిరగేయరని నాకు అర్థమైపోతుంది. బైబిల్ మూసేసి నా వైపే చూస్తూ వినండి. ఒకసారి బైబిల్ తిరగేస్తుంటే ఇంకా అలా తిరగేస్తాం. ఎందుకు తిరగేస్తాం ఆ చెయ్యికి తెలీదు, మనకి తెలియదు.
తిప్పుతూనే ఉంటుంటాం, ఏదో దొరికింది అనుకుంటాం, మళ్ళీ అలా చూస్తాం, ఇలా తిరుగుతుంటాం. కాకుండా ప్రశాంతంగా దేవుని యొక్క వాక్యం వినాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, ఈ అంచు దినాలలో దేవాది దేవుడు యేసు ప్రభులు వారు మనందరికి ఇచ్చినటువంటి ధైర్యం ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనకు అండగా ఉన్నాడు, ఆయనే మనలను రక్షించుకున్నాడు. ఎవరు రక్షించుకున్నారు మనల్ని? చెప్పండి. దేవుడే మనల్ని ఏం చేశాడు? రక్షించుకున్నాడు. రక్షించుకున్నటువంటి ఆ రక్షకుడుకు మన రక్షణ అనే ఆ యొక్క నడికట్టును ఎంతవరకు ఆయన ఎదుట మనము నిర్దోషులుగా నిలబెట్టగలుగుతున్నాము, ఎంతవరకు యథార్థవంతులుగా ఆయన దగ్గర మనం బ్రతకగలుగుతున్నాము, ఎంతవరకు విశ్వాసముతో మనము మన ప్రవర్తన ఉండగలుగుతుంది అనే కొన్ని విషయాలు ఈరోజు ఒక 3 మాటల నుంచి నేను మాట్లాడాను. ఎక్కడికి వెళ్ళా 3 మాటలు. అందుకే నాకు 3 ముక్కల పాస్టర్ గారు అని పేరెట్టారు. ఎన్ని ముక్కలు? 3 ముక్కలు. వంజిరాను కోస్తే ఎన్ని ముక్కలు వస్తాయో, కానాగడసను కోస్తే ఎన్ని ముక్కలు వస్తాయో, తోలుపారను కోస్తే ఎన్ని ముక్కలు వస్తాయో, సూరను కోస్తే ఎన్ని ముక్కలు వస్తాయో, ఏ సూర ఎలాగుంటుందో, ఏ రకమైన సొర్ర ఎలాగుంటుందో, ఎన్ని రకాల సొర్రలు ఉన్నాయో నాకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. నేను వేటగాన్నే గనుక వేటగాన్ని ఈ వేట జరుగుతున్న ప్రాంతంలో ఈ సీసోరు ప్రాంతానికి దేవుడు తీసుకు పంపించాడు. అయితే నేను చెప్పవలసినటువంటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బైబిల్లో 4 రకాల చేపలు ఉన్నాయి. 4 రకాల చేపల గురించి మీకు చెప్తాం అనుకున్నాను. కానీ దేవుడు వచ్చినంటే ఆయన ప్రేరేపణ వేరే రక్షణ గురించి మాట్లాడమంటున్నాడు. మాట్లాడమన్నప్పుడు నా ప్రేరేపణ పక్కన పెట్టి దేవుని ప్రేరేపణకు అవకాశం ఇస్తే ఆత్మకార్యము జరుగుతుందని నేను దేవునికి ఏం చేశాను? వంగి లొంగి సరెండర్ అయ్యాను. గనుక మీరు కూడా వినయ భయభక్తులతో దేవుని మాటలు వినాలి. వినయ భయభక్తులతో దేవుని మాటలు వింటే, సమ్మతించి ఆయన మాటలు మీరు వింటే భూమి యొక్క మంచి పదార్థములు భుజిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. భూమి యొక్క మంచి పదార్థములు మీరు భుజించాలంటే మీరు దేవుని యొక్క మాటలు ఏం చేయాలంట? వినబుద్ధి పుట్టించు ఆత్మతో వినాలంట. ఏదో మనిషిగా వింటే ఎందుకు ఉపయోగం లేదు. ఏదో యథావిధిగా ఏదో పిలిచారు కదా అయ్యగారు వచ్చాము వినాలి కదా అని వింటే ఉపయోగం లేదు. హృదయపూర్వకంగా వినాలంట. హృదయం అంతా దేవునికి ఇచ్చి వినాలంట. అప్పుడు నీ రక్షణ అనే ఆ నడికట్టుకి ఏముంటదంటే మరికొంత దేవుడు బలాన్ని, ధైర్యాన్ని, అంతేకాదు నీ శరీరంలో ఉన్న మనోవ్యాధి అనేది ఒకటి ఉందంట. ఈ మధ్య కాలంలో ప్రతి మనిషి మీద ఏలుబడి చేస్తుందంట. ఏ వ్యాధికైనా మందు ఉందంట. ఏ హాస్పిటల్కి వెళ్ళి సవ్వుకు బలహీనత వస్తే సవ్వు స్పెషలిస్ట్ ఉన్నాడు, కన్నుకి సమస్య వస్తే కన్ను స్పెషలిస్ట్ ఉన్నాడు, గుండెకి సమస్య వస్తే గుండె స్పెషలిస్ట్ ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి దానికి మన శరీరంలో ప్రతి అవయవానికి అద్భుతమైన డాక్టర్లు ఉన్నారు. కానీ మనోవ్యాధికి ఉన్న డాక్టర్ పేరు మీకు తెలుసా? చెప్పండి ఎవరైనా. ఆయన పరమ డాక్టర్. చెప్పండి ఆయన పేరు. చెప్పండి ఏ డాక్టర్ అండి? పరమ డాక్టర్. ఆయన ఈ లోకంలోనే ఏ డాక్టర్ కి కూడా అందని ఆ వ్యాధి ఆయనకు మాత్రమే అర్థమవుతుందంట. దేవునికి స్తోత్రం. ఏటో గానండి అయ్యగారు ఈ కుర్రోడు తింటా లేదండి, టయానికి పడుకుంటా లేదండి, ఫోన్ అట్టుకుని అలా ఉండిపోతున్నాడండి, ఏదో బెంగటేసుకున్నట్టున్నాడండి, ఏటో గాని రోజు రోజుకి ఎండిపోతున్నాడండి అంటే ఈయన్ని అయితే అమ్మ ఒకసారి డాక్టర్ గారికి చూపించమ్మా అన్నాడట. అంటే తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు స్కానింగ్ తీసినా ప్రాబ్లం లేదన్నాడట. సిటీ స్కాన్ తీసాడంట. ఇంకా తీయవలసినటువంటి శరీరంలో ప్రతి చిన్న నరం కూడా ఏదైతే ప్రాబ్లం వచ్చినా కనబడే గొప్ప గొప్ప స్కాన్లు అన్ని తీసినా ఏ స్కానింగ్ లోని కూడా ప్రాబ్లం లేదని వచ్చిందంట. అప్పుడు అర్థమైంది. మరలా పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఈయనకి ఏ వ్యాధి వచ్చింది అన్నారు? చెప్పండి చదువుకున్నాం కదా. ఇప్పుడు మనుషులకి ఏముందంట? మనోవ్యాధి కలిగిందంట. మనోవ్యాధికి మందు ఎక్కడంటే యేసు రక్తమే మందు. దేవునికి స్తోత్రం. చెప్పండి యేసు రక్తమే మందు. మీ నోటితో చెప్పండారా? చాలా మంది యేసు రక్తమే జయము, ఏం చేస్తావు జై అంటారు. యేసు రక్తమే జై, ఏం చేస్తావు జై అంట. దానికి అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే తెలుసా? దానికి పరిష్కారం ఏంటో తెలుసా? ఆయన మనోవ్యాధిని ఏం చేస్తాడంట? తీసివేస్తాను, నేను ఏం చేస్తానని చెప్తాడంట దేవుడు. హల్లెలూయా. ఏమండి
అమ్మాయికైనా అబ్బాయికైనా, చదువుకునే కుర్రోడికైనా, కట్టుకున్న భర్తకైనా, పిల్లలు కలిగిన భార్యకైనా, ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులకైనా, మన యొక్క ఇరుగు పొరుగు మన అన్నదమ్ములకైనా, రక్త సంబంధం ఏ భేదం లేదంటండి. ప్రతి మనిషిలో కూడా మనోవ్యాధి అనేది బాగా కూలిపోయింది. అప్పులనే వ్యాధి, అర్థమవుతుందా? అప్పులు ఊబిలో కుంగిపోయాననే వ్యాధి, ఈ వడ్డీ కట్టలేకపోతున్నాననే మనోవ్యాధి. ఎవరికి చెప్పుకోలేరు. ఎవరికి చెప్పినా ఆరుస్తారా తీరుతారా? మరికొంత అప్పు చేసేలాగా అవకాశం ఇస్తారు. లగోలాడైతే ఈ 10 రూపాయలకి ఇచ్చాడు కాబట్టి 2 రూపాయలకే ఇస్తాడరా, మనోడ్రా, మన కుటుంబోడే రా బాబు అని ఏం చేస్తుంటారు? ఇంకా మనల్ని ఏదోలాగా అప్పు చేయించాలని చూస్తారు తప్ప వ్యాధికి యొక్క పరిష్కారము దొరకదు ఎక్కడ ఈ లోకములో. దేవుని యొక్క సన్నిధిలో మనము రక్షింపబడినటువంటి మనము, వెలిగింపబడినటువంటి మనము, దేవుని యొక్క రక్షణ వెలుగులోనికి వచ్చినటువంటి మనము ఏం చేస్తున్నాం అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి కిస్సు మిస్సు అంటున్నాం. మనం ఏమంటున్నాం చెప్పండి? ఏ పండుగ వస్తుంటారు? కిస్సు మిస్కి. ఏ మిస్కి? ఏజుబాబు దగ్గరికి వచ్చి కిస్ పెట్టుకుంటారు, ఇక మిస్ అయిపోతారు. మళ్ళీ కిస్మిస్కే కిస్మిస్కి వచ్చి డిస్మిస్ అయిపోతున్నారు. ఎప్పటికీ సంవత్సరానికి ఒకసారి కిస్ పెట్టుకుని మిస్ అయిపోవడానికి కాదు దేవుడు నిన్ను రక్షించుకున్నది. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నది నువ్వు మిస్ అయిపోవడానికి కాదు, నువ్వు మనోవ్యాధితో కృంగిపోవడానికి కాదు, మనోవ్యాధులతో దిగులు పడడానికి కాదు, మనోవ్యాధితో దేవునికి దూరం అయిపోవడానికి కాదు. ఆయన నిన్ను పిలుచుకున్నది, నిన్ను రక్షించినది, నిన్ను కాపాడినది, ఆయన స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి కొనుక్కున్నది ఊరికనే కాదు. ప్రియులారా వినండి, జాగ్రత్తగా వినండి. పిల్లలందరూ నా మాటలు వినండి, చేతులు కట్టండి, జాగ్రత్తగా నా వైపే చూడాలి. ఒకవేళ నిద్రగాని వస్తే కళ్ళు ఎర్ర చేసి నాయంగా చూస్తే నేను నిద్రలాగా కనబడతాను, నీకు అర్థమైపోద్ది నీకు నిద్ర వచ్చిందని. గనుక వెంటనే లెగిసి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి మళ్ళీ కూర్చోవాలి తప్ప పైరప్ప వచ్చి కింద రాపన బతులాడుతుంది కదా అని చెప్పేసి ఏస్తానుండు ఏ పైరప్ప వచ్చి కింద రాపన బతులాడుతుంటే ముయ్యవేటి కొల్లాను గానే తప్పుకు మన కానీ మూసవు కనుక మూసిన వెంటనే ముగ్గురు వచ్చేస్తారు. ఊగులమ్మ, పులుగులమ్మ, జోగులమ్మ. ఈ ముగ్గురు అమ్మలు వచ్చారంటే ఇంకా ఈ అమీనాబాద్ దాటి నువ్వు వెళ్ళవు. దేవుని స్తోత్రం. నేను వెళ్ళను. హల్లెలూయా. వాక్యం చెప్తుంటే సాతాను కూడా వచ్చి అంటాడు, చాలు వెనకాల ముసలోళ్ళు నిద్ర అవుతున్నారు, ఇంకేం చెప్పి మాట్లాడతావు, నీ కాలు పీకలేదా, వెళ్ళి కూర్చుని కునుకొచ్చు కదా, నిన్ను ఎవరు అడుగుతారు అని అడుగుతాడు ఒకసారి సాతాను కూడా బోధించే వారి దగ్గర కూడా. అందుకే కొంతమంది కళ్ళు మూసి దంచేస్తుంటారు, ఏం మాట్లాడతారో తెలీదు. కనుక నేను అంటాను దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఒకసారి నీ పక్కనున్న వ్యక్తికి సెకండ్ ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉన్నాడు, జాగ్రత్తగా వినని చెప్పు నీ పక్కనున్న వ్యక్తితో. నా మాట అర్థమవుతుందా? భాష మీ ప్రాంతీయున్నే నేను. జాగ్రత్తగా వినాలండి బాబు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉన్నాడు, జాగ్రత్తగా విను. ఓకే. ఎంతమంది 5 సంవత్సరాలు అయింది యేసు ప్రభువుని నమ్ముకుని రక్షింపబడి 5 సంవత్సరాలు అయిన భక్తులు ఉన్నారు ఇక్కడ? 5 సంవత్సరాలు అయిందండి నేను యేసు ప్రభువుని నమ్ముకుని ఉన్నారు ఎవరన్నా? పోనీ 2 సంవత్సరం మీకు అర్థమవుతుందా నా మాట? 1 సంవత్సరం అయిందా మీరు ఎవరైనా ఇక్కడ ప్రభువుని నమ్ముకుని? ఇంకా ఇంతకేమంటే ముందు నుంచే ఉన్నారు. 10 సంవత్సరాలు అయిందా? 10 సంవత్సరాలు భక్తురాలు ఎవరో ఒకసారి మాకు చేసి చూపిస్తారా? 10 సంవత్సరాలకి ఇంకా ముందే. 15 సంవత్సరాలు, పోనీ 20 సంవత్సరాలు అయిందా యేసు ప్రభువుని నమ్ముకుని? అమ్మా, అయితే మీరు చాలా ముదురులు. అమ్మో, దేవునికి స్తోత్రం. అయ్యగారు, ఇలాంటి పెద్దోళ్ళ మధ్యకి నాలాంటి కుర్రోళ్ళు పిలుస్తారా మీరు? అమ్మ బాబోయ్, ఇలాగే ఒక సంఘాన్ని నన్ను పిలిచారండి. ఇక్కడ ఎండపల్లి అని ఒకటి ఉంది తెలుసా? కొత్తపల్లి, ఎండపల్లి. ఈ ఎండపల్లి అనే ప్రాంతాన్ని పిలిస్తే వాళ్ళంట ఒక్కొక్కరు 30-40 సంవత్సరాలు అయిందంటే యేసుబాబు నమ్ముకొని. ప్రార్థన చెయ్యమ్మా అంటే, నీ నామాన్ని హెచ్చించి నిన్ను పూజించి యేసునామములు అడుగుతున్నాం తండ్రి. ఎన్ని సంవత్సరాల ప్రార్థన అది? 40 సంవత్సరాల ప్రార్థన. నీ నామాన్ని హెచ్చించి నేను పూజించి సీరియాలు మానలేకపోతున్నాను తండ్రి, యేసునామములు అడుగుతున్నాం తండ్రి. ఏం మానలేకపోతుందంట? ఇంకొక అమ్మ ప్రార్థన చేస్తుంది, అయ్యగారు నేను ఇంచుమించు 52 సంవత్సరాలు అండి యేసుబాబు నమ్ముకుని అడ్డపుగా ఒకటే మానలేకపోతున్నాను, కానీ నేను ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేసేస్తున్నాడు అంటుంది. అడ్డపుగ మానలేకపోతుందంట. అంటే అడ్డపుగ అంటే మీకు తెలుసా? అగ్గిలో ఆనకనే పొగ బయటికి.
దివిటి వెలిగిస్తారు వాళ్ళు ఎక్కడ నోట్లో. గనుక 52 సంవత్సరాలు భక్తురాలు చేసే ప్రార్థన కంట దేవుడు అద్భుతాలు చేస్తున్నాడంట, అడ్డుపోగ మానలేదంట. కానీ ఆవిడ రక్షణ ఎలాగుందో చూసుకోండి ఒకసారి. ఆ రక్షణని నడుకొట్టి ఎంత దిట్టంగా ఉందో మీకు అర్థమైపోవాలి. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్న వాళ్ళు నువ్వు ఎంత కాలం అయింది యేసుబాబుని నమ్ముకుని అనేది నాకు ఇంపార్టెంట్ కాదంట. యేసు ప్రభుకి నీ భక్తి ఎలా చేస్తున్నావు, నీలో ఎలాంటి భయం ఉంది, దైవ భయం ఉందా లేదా, దేవుని సన్నిధికి క్రమంగా వెళ్తున్నావా లేదా, దేవునికి ఇస్తున్నావా లేదా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా లేదా, మాట్లాడిన మాటను మనం తీసుకుంటున్నామా లేదా, తీసుకున్న తర్వాత దాన్ని 10 మందికి మనం చెప్తున్నామా లేదా. అది విశ్వాసికి ఉండవలసినటువంటి బాధ్యత సంఘం పట్ల. మనం రక్షింపబడ్డం అంటే మన రక్షణ మంచం కిందో కొంచెం కిందో కంచం కిందో పెడితే ఎందుకండి? ఎక్కడ ఉండాలా మన రక్షణ? దీపస్తంభం మీద ఉండాలి. దేవుని స్తోత్రం చేస్తాం. వెలగాలి, మనం వెలగాలి, మనం అనేకులు వెలిగించాలి. లేము తేజురెలుము, నీకు వెలుగు వచ్చింది, నువ్వు ప్రకాశించాలి. కానీ నువ్వు మంచం కింద కొంచెం కింద కంచం కింద ఉండడానికి వీలు లేదు. మంచం కింద అయ్యారండి ఉపవాస ప్రార్థన అన్నారు కదండి, నేను ఉపవాసం ఉండలేనండి, ఉప్మా తినేసి హ్యాపీగా ఇంటి దగ్గర పడుకున్నాను అయ్యగారు, నన్ను ఏమనకండి, ఆవిడ మంచం కింద భక్తి చేస్తుందా. కంచం కింద అయ్యారండి మీరు ఉపవాస ప్రార్థన అన్నారు కాబట్టి ఈ రోజే మా మేనగోళ్ళు ఏమైంది, పెద్ద పిల్ల అయింది కాబట్టి పనసనికి వెళ్ళానండి, కంచం అట్టుకుని కూర్చున్నానండి, నన్ను ఏమనకండి. ఎక్కడంట ఆవిడ ప్రార్థన, ఆవిడ ఉపవాసం ఎక్కడ ఉందంట, ఆవిడ రక్షణ కంచం కింద ఉంది ఆవిడ భక్తి. ఇంకా చూస్తే కొంచెం కింద అయ్యారండి మనకు బాగా పాటు ఎక్కువ జరిగిందండి, ఈరోజు చేపలు కొలుస్తున్నానండి, కొంచెంలో వేసేసి తూకంలో వేసేసి కేజీలు అమ్ముతున్నానండి, ఎంత అమ్మినా కూడా పీతలు పడిపోయాయండి అయ్యగారు, పీతలు అమ్ముతున్నా కూడా నా ఏమలేదు, అక్కడ వ్యాపారం ఇంకా జరుగుతూనే ఉంది. చాలా చక్కగా నేను కొంచెం దగ్గర ఉండిపోయాను అయ్యగారు, నన్ను శనక్కాయల వ్యాపారం చేస్తున్నానండి, కొంచెంతో కొలిసి నువ్వుల వ్యాపారం చేస్తున్నానండి, కోటా బియ్యం కొని వ్యాపారం చేస్తున్నానండి, అయ్యగారు నన్ను ఏమనకండి అంటే దేవుని నమ్ముకున్నటువంటి నీవు, వెలిగింపబడినటువంటి నీవు నీ యొక్క వ్యాపారం చేసుకోవద్దని యేసుప్రభు అనలేదు, నీ కుటుంబ వ్యవస్థ కోసం కష్టపడొద్దని దేవుడు అనలేదు. కానీ నువ్వు వెలిగింపబడిన నీ దీపం, నీ రక్షణ అనే వెలుగు ఎక్కడుంది? దీపస్తంభం మీద ఉందా? ఇంట్లో ఒక మూలన ఉందా? మన దేవుడు మూలన ఉండే దేవుడు కాదు. చాలా మంది ఇంట్లో ఒక ఫోటోలో పెట్టేసి యేసుప్రభుని మూల తగిలించేస్తారు తూర్పు వైపు. ప్రభా నువ్వు ఇక్కడే ఉండు, ఆదివారం నీకు నమస్కారం కొడతాను, కొవ్వొత్తి తెలుగుతాను, నువ్వు ఇక్కడే ఉండా. ఇల్లు దాటి మూల దాటి నువ్వు దారబం దాటి కూడా బెడ్రూమ్ లో రావడానికి వీలు. చూడండి మన క్రైస్తవులు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన క్రైస్తవులే కదా. ఏమండి ఇల్లు కట్టేటప్పుడు ఎప్పుడైనా దేవుడికి ఒక గది ఇస్తున్నావా? ఎక్కడైనా ఒక గది కడుతున్నావా? అన్యులు ఉంటారే ప్రభుని ఎరగని వారు, వాళ్ళందరూ కూడా పూజ గది అని ఉంటుంది ప్రతి ఇంట్లో. ప్రత్యేకంగా ఒక ప్రార్థన గది ఉంటుంది వాళ్ళకి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, అక్కడికి వెళ్ళి తడి మడి బడి అనే బడిలో కూర్చుంటారు వాళ్ళు. మనం తడి మడి ఉండదే, మనం బడి నేర్చుకోవడానికి ఈ ఆదివారం బడిలోకి రావడానికే 33 మూలుగులు మూలుగుతుంటాం. ఆదివారం అనే బడిలోనికి వచ్చి దేవుడు ఆది సంగతులను దేవుని యొక్క సేవకులతో మాట్లాడుతుంటే మనం చాలా సార్లు ఏం చేస్తుంటాం, నాకు అది ఎవరుకోనే మా ఏరకెత్తికి కావాలి, మా సోరకెత్తికి కావాలి, మా ఏ ప్రాణం కావాలి, మా ఏరకొడుతూ కావాలి, దేవుడు మాట్లాడాడు, నాకు కాదే మనకు కాదు. ఇది ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడని వస్తే మాత్రం నీకే ఈ మాట. దేవుని స్తోత్రం. ప్రియులారా ఇర్మియా గ్రంథం ఇప్పుడు చదవబడినటువంటి భాగములో ఇక్కడ అంటాడు కదా, మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల అంటున్నాడు. 38వ వచనంలో మనం చదువుకున్న మాట ఏంటంటే, మనోవ్యాధికి పరిష్కారం ఏంటంటే మందిరములోనికి వెళ్ళి దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తేనంట దేవుడు ఖచ్చితంగా మన మనోవ్యాధికి పరిష్కారం దొరికే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. మనోవ్యాధికి విడుదల కావాలన్నా, మనోవ్యాధికి మందు దొరకాలంటే యేసు రక్తములోనే ఉంది, యేసు మందిరములోనే ఉంది. దేవుని సన్నిధికి వస్తేనే ఆ మనోవ్యాధి నుండి విడుదల కలుగుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి ధనమంతా అయిపోతుంది, కానీ
వేల రూపాయలు ఖర్చు అవుతాయి, కానీ మనోవ్యాధికి మాత్రం పరిష్కారం ఎక్కడ దొరకదు. కావాల్సి ఒకసారి ప్రయత్నించి చూడండి. ప్రియులారా, 1,20,00,000 ఖర్చు పెట్టాడు ఈ మనోవ్యాధికి ఒక ఆయన. మొట్టమొదటిగా సిద్ధార్థ దగ్గరికి వెళ్ళాడు, తాయిత్తు కట్టించుకున్నాడు, పతి చెప్పే వారి దగ్గరికి వెళ్ళాడు, భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు, ఇంకా ఏదేదో ఎక్కడికెక్కడికో అలా చెప్తారంట, ఇలా చెప్తారంట, అలా చెప్తారంట, ఎక్కడికెక్కడికో తిరిగాడు. నా దగ్గరికి వచ్చేటప్పటికి ప్రార్థన చేసి ఆ మనోవ్యాధి నుండి విడిపిస్తే 10 రూపాయలు కానుక ఇవ్వడానికి లేవండి అయ్యగారు అని చేతులు నిలుపుకుంటున్నాడు. చేతులు నిండుకున్నాయండి, ధనము నిండుకున్నదండి అంటున్నాడు. నిండుకుండం అంటే ఏంటంటున్నారు? నిండగా ఉన్నాయని కాదు, ఇవ్వాలని ఉంది కానీ లేవు. ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది నీ సేవకు. ఎప్పుడంట? ధనమంతా పోయినాక ఇవ్వాలని ఉందంట. ఉన్నని చెప్పునేమో ఒక ఆయన ఇలాగే ఉపవాస మీటింగ్లు పెట్టారంట. పాస్ట్ గా మీ పాస్ట్ గారు పడతాడో లేదో నాకు తెలియదు, కానీ లాస్ట్ రోజు 3 రోజులు ఉపవాస మీటింగ్లు అనంతరము ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు పిడికిలు విప్పి పరిచర్య కొరకు దాతృత్వం కలిగి పిడికిలు విప్పండి అని చెప్తే, ఒక ఆయన పడుతుంటారు కదా, కానుకలు పడుతుంటారు కదా, కవర్ అట్టుకుని పడుతుంటే వస్తుందంట ఆ పాప. ఆయన జోబులో చేయి ఎడుతున్నాడంట, తీస్తున్నాడంట, మళ్ళీ ఎడుతున్నాడంట, మళ్ళీ తీస్తున్నాడంట, మళ్ళీ వచ్చేసిందంట. 500 కాగితం వచ్చేస్తుందంట అంత మాలకాన. అందులో 50 కాగితం, 20 కాగితం, 10 కాగితం వస్తుంది అనుకుని తీస్తున్నాడంట, మళ్ళీ ఎట్టేస్తున్నాడంట. చూస్తే వచ్చినప్పుడల్లా 500 అవుతుందంట. మళ్ళీ చూస్తున్నాడు, దాన్ని లోనకు దోస్తున్నాడు, మళ్ళీ కింద కాగితం తీస్తుంటే మళ్ళీ 500 కాగితం వచ్చిందంట. మళ్ళీ చూస్తే 50 కాగితం వచ్చేసిందంట. అమ్మో పాత గారు పెద్దోడు అయిపోతాడు అనుకున్నాడంట. మళ్ళీ తీసాడు, అమ్మో 20 వచ్చేసింది, లేదు సిరిగిపోయి 10 రూపాయల కాగితం ఉండాలి కదా లాస్ట్ అనుకున్నాడంట. కరెక్ట్ గా ఎలా తీసాడంట, అదే అనుకున్నాడంట, వేసేసాడంట. 500 పడిపోయింది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎవరిని మోసం చేయాలనుకున్నాడు? ఎవరిని మోసం చేయాలనుకున్నాడు? ఎవరు మోసపోయారు చెప్పండి? మనం ఏమి ఇత్తుతామో హృదయంలో అదే పోస్తాం. దయచేసి మనము దేవుని విషయంలో పిసనారేసాలు అయితే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన రప్పించుకోవలసిన స్టైల్లో ఆయన రప్పించేసుకుంటాడు అంతే. ఆయన లాక్కోవలసిన స్టైల్లో ఆయన లాక్కుంటాడు, పీక్కోవలసిన స్టైల్లో పీకేసుకుంటాడా. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడూ కూడా ఏం చేయకూడదు? బెగబెట్టకూడదు అంట. ఎలా కట్టకూడదు? బెగబెట్ట, ఖచ్చితంగా వెదజల్లాలి. నేను చాలా సార్లు మీరు నన్ను వచ్చేటప్పుడు చూడలేదు కాబట్టి నేను స్టెప్ తేడా కొన్ని అంటే కాలు అవుకోండి. అయితే నాకు గవర్నమెంట్ పింఛని 3,000 నుంచి వస్తుంది. 3,000 పింఛని వచ్చినప్పుడు నేనేం చేసాను? 300 ఇచ్చేస్తామా, ఓకే చాలే 300 ఇచ్చేస్తే మళ్ళీ డాక్టర్ అవ్వడానికి చాలా మొర్రెడితే మళ్ళీ ఒకవేళ ఎప్పుడన్నా పెట్రోల్ అయిపోతే 100 లేకపోతే 30 రూపాయలు ఎంత అయితే బాగుంటుంది. కానీ పాతగా నన్ను ఎవరు అడుగుతారు? అంతే కదండి. విశ్వాసులు వెయ్యకపోతే చూస్తాడు, కానీ పాతగా గట్టిగా పాస్ట్ గారిని ఎవరు అడుగుతారు? నేను కార్డు మీద పేరు రాయ అవసరం లేదు, కవర్లో పెట్టి పవర్ వేయవలసిన పని లేదు, వేసేద్దాం సీక్రెట్ గానీ 30 రూపాయలు వేసేసాను. ఫస్ట్ పింఛని, రెండో పింఛని ఆపేయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీ కాలు గురించి మేము చూస్తే మీరు నడకే కొంచెం కుంటున్నట్టు నడుతున్నారు, కానీ కాల్లో సమస్య ఏమైనా లేదొచ్చింది మాకు రిపోర్ట్, మీ పింఛని క్యాన్సిల్ చేసేస్తాం అన్నాడు. ఒక నెల 3,000 రూపాయలు ఇచ్చి 2వ నెల పెడితే ఎవరి కన్నా నిద్ర పడతాదా? దొంగ పేదలు అన్ని చేసేస్తున్నాను నేను. మరి నిజమైన పేద వస్తుంది. మీరు నేనేం చేశాను? దేవుని దగ్గర యథార్థంగా ఉన్నానా? ఇన్ని రోజులు బట్టి కష్టపడితే ఇవ్వలేని పింఛని సడాలంగా ఒక నాయకుడు తీసుకొచ్చి నీ పింఛని రాత్నాను ఇదిగో పుస్తకం చేతులేసిపోయాడు. మరి ఆ దేవుని కార్యమే కదా. చేసినప్పుడు ఏం చేయాలి? నేను నమ్మకంగా ఉండాలి కదా. రక్షింపబడిన నేను ఒక దైవజనుడుగా ఉంటున్నా, నేనే దేవుని ఏం చేద్దాం అనుకున్నాను? మాట్లాడతలేదు. మీకు ఎంత మోసగోని పిలిచాడా మా ఫాదర్ గారి సంగతి తర్వాత చెప్తాను అనకండి. హల్లెలూయా, హల్లెలూయా. దీని వెనక అద్భుతమైనటువంటి రక్షణ సాక్ష్యం ఉంది. ఎప్పుడైతే అలా చేశాడో, ప్రభువా నన్ను కనికరించిన ఆయన, నన్ను క్షమించు ప్రభువా, నీ దగ్గర ఎంత చెప్పండి? 270 రూపాయలు దొంగతనం చేసేసి 300 ఇవ్వాల్సిన 30 రూపాయలు వేసాను బాబు, నన్ను క్షమించే. నేను ఈసారి వస్తే 2 నెలలతో ఒకసారి ఇచ్చేస్తాను బాబు నీకన్నా. ఏమన్నాను? మళ్ళీగా నాన్న రెండో పింఛని కానీ ఆగిపోకుండా వచ్చేస్తే సార్ చెప్పేసి వెళ్ళిపోయాడు, ఇక రాదేమో. వాళ్ళు చెప్పేస్తే అవును వాళ్ళ చేతిలోనే కదా ఉంటది. రెండో పింఛని కానీ వచ్చేస్తే
నేను 2 పింఛనీలు ఏం చేస్తాను నీకు కలిపి వేసేస్తాను బాబు 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 వేసి బాబు నా కొద్దిగా కొల్లు ఎర చేయకుండా నన్ను కొంచెం నెమ్మదిగా నన్ను ఇబ్బంది పెట్టకు బాబు, నా మీద కనికరం చూపు, నువ్వు ప్రేమమయుడు కదా, నువ్వు దయామయుడు కదా, నువ్వు ఓ గొప్ప దేవుడు కదా, నువ్వు ఆశ్చర్యకరుడు కదా, ఎన్నన్నా చేస్తావు, నాలాంటి ఇబ్బంది పెట్టకు బాబు, ఇద్దరు ఆడపిల్లలు నాయన 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 అంటున్నా. ఫోన్లో బాధపడుతున్నాడు దైవజనుడు అని. సార్ మీ పేరు కాదండి, ఇంకొకరిదండి అది పేరు. సాయంత్రానికే ఫోన్ చేసి ఏమన్నారు, మనం చేసిన దొంగ ప్రార్థన కూడా దేవుడు ఆలకించేసి ఏం చేశాడు, మీ పేరు కాదండి అది ఇంకొకరి పేరండి, మీ పేరు లాగే ఉంది, ప్రసాద్ అనే పేరు ఉంది కానీ అది మీ ఇంటి పేరు దాంట్లో కదా, ఇది మీ ఇంటి పేరు, మీ పేరు కాదు, ఆ ఇంటి పేరు వేరే అన్నాడు. ప్రభా నా పేదరాలకి ఇచ్చావు, నీకు వదరాలు బావాలి, అట్లా ఏం చేయాలి, కృతజ్ఞత కానుక వేయాలి కదా దేవునికి, వేయలేదు వేయను ఎత్తం ఏంటి పింఛన్ ఇచ్చేస్తా ఉన్నాం కదా, అప్పుడు వరకు చూస్తాం. మళ్ళీ దగ్గరికి ఇంకా రేపు ఇచ్చేస్తారు అనగా పింఛన్ ముందు రోజు అంటున్నారు, కృతజ్ఞత కానుక వేయలేదు కదా నేను. ప్రతి చిన్న విషయంలో కృతజ్ఞత కలిగి, అన్ని విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు వాక్యం చెప్తుంది. వాక్యాలు తెలిసినా కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, అది మనకాదే అదేదో మొక్కేసాం కదా, 2 నెలలు పింఛన్ ఒకసారి ఇచ్చేస్తాం అనుకున్నాం కదా, అదే కాకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా, దగ్గరికి ఇంకా రేపు ఇచ్చేస్తారు, అనౌన్స్ చేస్తారు మైక్లో, రేపు ఉదయం 6 గంటలకే పింఛన్ తీసుకుని మీ పనులకి మీరు వెళ్ళండి, 6 తర్వాత మళ్ళీ మీకు పింఛన్ ఇవ్వదు, మీ ఇంటికే వచ్చేట్టుకొచ్చిస్తారు అనేటప్పటికి చూస్తున్నాను గేడి దగ్గర కూర్చుని రాడే, మళ్ళీ ఏమైంది ఆయన అంటే అప్పుడు మనసులో దేవుడు ఏమంటున్నాడో కృతజ్ఞత కృతజ్ఞత అంటున్నాడు, చాలే రెండోసారి ఇదిగలే అంటున్నాడు సాతాను కూడా. అంటే ఇప్పుడు ఎవరి మాట వినాలి నేను, చెప్పండి దేవుడి మాట వినాలా, మళ్ళీ ఈ మాట ఆలకిస్తే మళ్ళీ ఆగిపోయింది. ఆ రోజు 2వ నెల మొదటి రోజు ఆగిపోయింది. ఏమైందంటే మీ ఫింగర్ పర్లేదు అంటున్నాడు, మీ కళ్ళు పర్లేదు అంటున్నాడు. ముసలి పడుతున్నాయి వయసులో, నా కొలికే వయసు ఆయన, ఇది ఎక్కడ బాధ. అప్పుడు దేవుడు అన్న మాట నాకు జ్ఞాపకం వచ్చి, ప్రభా నేను కృతజ్ఞత కానుక ఇప్పుడే వేస్తాను, నా జోబులో ఎత్తుంటే అంత వేసేస్తానన్నాను. ఆ టయానికి అప్పుడే వాకింగ్ ఇలాగ ఓ పాతగా వాకింగ్ చెప్పడానికి పిలిస్తే 1500 రూపాయలు ఇచ్చాడు, వెంటనే వేసేసాడు. ఎంత ఆ కృతజ్ఞత కానుక అంటే మనం అయితే 50, మా అయితే 100, ఇంకా మా అయితే ఏమంటాం 200, 300 కదా. కానీ దేవుడు ఎంత వేసాను, వడ్డీ పాయిదాతో సైతం ఎంత వేసాను, వేసేసాను. వెంటనే అలా ఇంకొక ఇంటికి ఇంకో 4 ఇల్లు చూసుకుని వస్తా నేను వెళ్ళిపోయిన వ్యక్తి, నీ కళ్ళు పడలేదు నీ చేయి పడలేదు అన్న వ్యక్తి ఎలా రండి, కళ్ళు పడకపోయినా ఏడు పడకపోయినా తర్వాత నేను చూసుకుంటాను, ఇదిగో మీ పింఛన్ డబ్బులని ఇచ్చేసి పోయింది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు చేసే కార్యాలు మనం వింటున్నాం, చూస్తున్నాం, అనుభవిస్తున్నాం, కానీ మనలో ఏం చేస్తున్నాం, మాట్లాడతానండి మర్చిపోతున్నాం. అడిగినా కూడా టచ్ స్క్రీన్ లాగా సెల్ ఇలాగంటే ఏమైపోతుంటది, మారిపోతుంటుందా. అలాగే దేవుడు చేస్తేనేమో ప్రభు నువ్వు ఎంత గొప్పడు అంటున్నావు, చెయ్యకపోతే అలాగనే నీకు నా మీద సిరికొని వచ్చేసింది, నువ్వు అందరిలాగా చూస్తలేదు నన్ను ఏదైనా కొంచెం కడగ దోసేస్తున్నావు ఈ మధ్యలేటో అనుకుంటున్నావు. కానీ దేవుడు మనకి ఇచ్చిన రక్షణ అనేది ఉంది చూసారా, అది ఎన్నటికీ మార్పు ఉండదంటే. ఆయన నిన్ను రక్షించుకున్నాడు, ఆ రక్షణ నువ్వేం చేయాలంటే, నువ్వు రక్షింపబడి ఎంతకాలం అయిందో నాకు తెలియదు కానీ నీ రక్షణ ఎలాగుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. దానికి ముందు ఈ రక్షణ జ్ఞాపకం రాకుండా నువ్వు వెలిగింపబడం అనే సంగతి కూడా మర్చిపోయేలాగా మనోవ్యాధి అనేది మనల్ని ఏం చేస్తుంది, బాగా కృంగదీస్తుంది. అర్థమవుతుందా? కడుపు నిండా తిండి లేకపోయినా పర్లేదు, ఇలాంటి మా చెల్లి ఇలాంటి నా కూతురు లాంటి ఒక కూతురికి ఏముండాలో ఫోన్ ఇచ్చేస్తే సరిపోదు. కడుపు నిండా తిండొద్దు. ఈ ఎండాకాలం నీళ్ళు కూడా దాత కూడా అయితే వాళ్ళకి ఏమి ఇచ్చేయాలా, ఒక ఫోన్ ఇచ్చేసి మోటో పదులు చూసుకో. ఏం పదులు? మోటో పదులు చూసుకో, జబర్దస్త్ చూసుకో, బొబ్బరికాయలు ఎలా ఉంటాయి చూసుకో. ఇందులో ఇలాగ రకరకాలు వచ్చేస్తున్నాయి. అందులో కుర్కురు ప్యాకెట్ ఎలా తయారు అవుతుంది, నూడిల్స్ ఎలా తయారవుతుందో చెప్పనా మీకు? మీరు హౌ కెన్ మేకింగ్ నూడిల్స్ అని కొట్టండి, చదువుకున్న వాళ్ళు అంటుంటే. నేను మరి 10వ తరగతి 4 సార్లు ఫెయిల్ అయిపోయాను కాబట్టి చిన్న ఇంగ్లీష్ వచ్చు. ఏదైనా అత్తర దోశ ఉంటే నన్ను క్షమించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఏ దొరగారితోటైనా మాట్లాడేస్తాను. దేవుడు ఇచ్చేసాడు ఆ కృప. ఆయన దగ్గర సాధ్యం పడలేనిది ఏది ఉండదండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి
అవిసినార నడికట్టు ఒక దాన్ని కొని నీ నడుమున దాన్ని కట్టుకొని ఎక్కడ కట్టుకోవాలమ్మా? నీ నడుమున. ఎక్కడండి? నడుమున. మన నడుమున అనండి. నీ అంటే మనమే కదా.